నీ వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే ఆ ఫ్యామిలీ మొత్తం చాలా బాధపడుతుంది. చూడు కృష్ణ, నేనెవ్వరికీ ఏం అన్యాయం చేయట్లేదు. నాతో పనుందన్నారు, నన్ను త్రిపురలా నటించమన్నారు, నటిస్తున్నాను. సంతకాలు అన్నారు, నేను లేకపోతే ఏదో బిజినెస్ లాస్ అవుతుంది, నా హెల్ప్ కావాలి అంటే వచ్చాను. అవన్నీ అబద్ధాలు. ఫనీ అలాగే చెప్తాడు. నా మాట నమ్ము సత్య. ఏయ్, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంట్రా? అసలు ఆ ఇంట్లో వాళ్ళు నీకెలా తెలుసు? ఫణి ఫణి అంటున్నావు. ఫణి ఏమైనా నీ అన్న తమ్ముడా? అమ్మో, ఏదో వాళ్ళ గురించి నీకు బాగా తెలుసు అన్నట్టు నువ్వేదో ఆ ఇంటి మనిషివైనట్టు మాట్లాడుతున్నావేంటి? అదేం లేదు. ఆ రోజు బిజినెస్ మ్యాన్తో ఫనీ తప్పు పని చేస్తుంటే నేను వీడియో తీశాను కదా, ఆ రోజు నాకు అర్థమైంది. అయ్యో కృష్ణ, ఫణి అలాంటి వాడు కాదు. వాడి నుంచి కాపాడడానికి అలా చేశాడు. నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. లేదు, నువ్వే తప్పు. ఇంకా నువ్వు నటించొద్దు సత్య, మనం వెళ్ళిపోదాం. నీకెన్నిసార్లు చెప్పాలి కృష్ణ? వెళ్ళిపోదాం. నాకు డబ్బులు రాగానే వెళ్ళిపోదాం. చూడు, పదే పదే నా దారికి అడ్డుపడి నన్ను ఇబ్బంది పెట్టకు. నీకు దండం పెట్టి మరీ చెప్తున్నాను. నువ్వు లహరిని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేకాని నువ్వేదో నన్ను కాపాడడానికి వచ్చినట్టు బిల్డప్ ఇవ్వకు, నన్ను విసిగించుకో. అమ్మో, నందిని వచ్చింది. అసలు అక్కేంటి ఇక్కడి దాకా రావడం ఏంటి? గాయత్రికి ఎలా పరిచయం అయింది? నేనిక్కడ ఏం చేస్తున్నానో తెలుసుంటే దొరికిపోయేదాన్ని కదా. డ్రైవర్గా పని చేస్తున్నాను అని చెప్పాను. ఇలా వేరే వాళ్ళలా నటిస్తున్నాను అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అక్క నా తాట తీసేస్తుంది. త్వరగా అక్కకు తెలియకుండా ఇక్కడ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. సత్య, నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. హలో. ఏమే సత్య, ఈ విషయం నీకు తెలుసా? ఆ జితేంద్రగాడు ఊళ్ళోకొచ్చాడే. ఆడు ఊళ్ళోకొచ్చి ఆ రౌడీ వెధవలతో మాట్లాడటం నేను విన్నాను సత్య. వాడు నందినిని ఏదో చేస్తానంటున్నాడు. మీ నాన్నేమో తాగుబోతూ, నువ్వు కూడా ఇంట్లో లేవు. అసలే ఆ జితేంద్రగాడిని నమ్మలేము. అక్క, చాలా థ్యాంక్స్ అక్క. నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. సత్య, ఏమైంది? ఆ జితేంద్ర తప్పించుకున్నాడంటే కృష్ణ. అమ్మో, ఆ బ్యాడ్ బాయ్ గాడా? వాడు నందిని ఏమైనా చేస్తాడేమో. అవును కృష్ణ, వాడు ఆ రౌడీ వెధవలతో కలిసి నందిని గురించి మాట్లాడుతున్నాడంట. ఆ అక్కనేదో చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. త్వరగా వెళ్దాం పద. పద.